దాదాపుగా 20 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా పనిచేస్తున్నటువంటి వీళ్ళకి ఎలాంటి మరి సౌకర్యాలు కల్పించలే ప్రభుత్వం. మరి గత ప్రభుత్వం కూడా మరి ఎన్నో హామీలు ఇచ్చి కూడా మరి అమలు చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అదే రకంగా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో అప్పటి ప్రభుత్వం 13 మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి అందరూ గత ప్రభుత్వం ఏర్పాటు నుంచి కూడా మరి వారి యొక్క రికగ్నైజేషన్ కోసం వారి యొక్క ధర్నా చేయడం జరుగుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి పలు ఎన్నికలప్పుడు 2023 సంవత్సరంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగస్తులకు మరి రెగ్యులర్ చేస్తున్నారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మేము ఈ రోజు ఈ సమ్మె చేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేసుకుంటూ మరి వివిధ రంగాల్లో కేజీబీటీలలో కూడా మరి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో పలు రంగాల్లో మరి 20 సంవత్సరాల నుంచి మీరు ఉద్యోగాలు చేస్తూ మరి తెలంగాణ వ్యాప్తంగా 20,000కు పైగా ఉన్నటువంటి ఉద్యోగులను మరి రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి వీళ్ళు పలు రంగాల్లో